కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశ్వరంపేట సూరంపాలెం గ్రామాల మధ్యలో బాలరు బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కె సతీష్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి ఇబ్బందులు, సమస్యలు తెలుసుకున్న పీడీఎస్యు నాయకులు మాట్లాడుతూ రామేశ్వరంపేట సూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులు సుమారు 10,000 మంది ఉంటారని, వారు ప్రతి నెల 5,000 నుంచి 8,000 అద్దె చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి హాస్టల్ ఏర్పాటు చేసి విద్యార్థులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదిత్య యూనివర్సిటీ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా మొదలగు అనేక కాలేజీలు ఉన్నాయి. ఇంచుమించు ఒక 20,000 మంది ఇక్కడ కాలేజీలో చదువుతున్నారు. ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు ఆలోచన దృష్ట్యా ఇక్కడ ప్రధానంగా ఒక జూనియర్ కాలేజ్ హాస్టల్లో, పెద్ద హాస్టల్లో ఒక సుమారు ఇంచుమించు ఒక 5-6 వేల మంది పెట్టే హాస్టల్లో ప్రభుత్వం ప్రారంభించి ఇక్కడ విద్యార్థులకి లబ్ధి చేకూరుతారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఇక్కడ స్టూడెంట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులు ఎక్కువ శాతం ఉన్నారు. అద్దెకు వాళ్ళు ఒక్కొక్కరు ఇంచుమించు సంవత్సరానికి 60,000 నుంచి 70,000 ఈ అద్దెలకే కేటాయిస్తున్నారు. అందుకని ఈ సందర్భంగా మేము తెలియజేసింది ఏమిటంటే, ప్రభుత్వం వారు స్పందించి జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు వారు, అలాగే పెద్దలు, జనసేన నాయకులు కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రామేశ్వరంపేటలో మెట్ట ఉంది, మెట్ట మొత్తం ఖాళీ చేసి ఉన్నారు. ఆ మెట్టలో బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ ఇక్కడ నిర్మిస్తే కనుక అందరికీ లబ్ధి చేకూరుతారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.